సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అలాగే జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటులు కూడా వైసీపీని వీడి వారు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్తున్నటువంటి నేపథ్యంలో నిన్న విజయసాయిరెడ్డి అయోధ్య రామరెడ్డి ఇద్దరు కూడా వైసీపీని వీడడం వాళ్ళు అసలు మేము రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నాం అంటూ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇంకా వైసీపీలో ఉన్నటువంటి ఆ ఇద్దరు నేతలు కనుక వైసీపీని వీడితే ఇక వైసీపీ పార్టీయే ఉండదని జగన్మోహన్ రెడ్డి రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు, వారు వైసీపీని వీడితే వైసీపీ పరిస్థితి ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు అలాగే జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటులుగా ఉన్నటువంటి కొంతమంది వైసీపీకి గుడ్ బై చెప్పారు. అందులో విజయసాయిరెడ్డి, అయోధ్య రామరెడ్డి కూడా ఉన్నారు. ఇంకా వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతల్లో ఆ ఇద్దరు కనుక వైసీపీని వీడితే ఇక వైసీపీ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి ఇక స్మాష్ అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు, వారు వైసీపీని వీడితే వైసీపీ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఏమండి, మనం ఎన్నికలు అవగానే చెప్పాం. మనం ఎలాగ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఒక్కొక్కళ్ళుగా తప్పుకుంటారని. అది జరుగుతూ వస్తుందా లేదా అంటే ఎంతో అసలు ఇది నా పార్టీ, వీళ్ళందరూ నా వాళ్ళు అని ఎవరినైతే నమ్మాడో జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మీరు ఎవరిని తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు, ఏ రెడ్డిని తీసుకున్నా కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, స్కాములు ఉన్నాయి, భూదందాలు ఉన్నాయి. అసలు మనం తీసుకుంటే లేని వాళ్ళు ఎవరు? అయినా కూడా 6 నెలలు ఇలా నెట్టుకొచ్చారంటే ఎవరికి వాళ్ళు ప్లాన్ వేసుకుంటున్నారు, అంటే మార్గాన్ని సుగమం చేసుకున్నారనమాట. 7 నెలల్లో ఎలక్షన్స్ జరిగాక జగన్మోహన్ రెడ్డి తీరు చూశాక, అంటే ఇప్పుడు ఓడిపోయాక నాయకుడు అనేవాడు ప్రజల్లోకి వెళ్తాడు, వెళ్ళాలి కూడా. సరే, జరిగిన తప్పిదం జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, నెక్స్ట్ మనం దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అని ఎవడైనా ఆలోచిస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాక కూడా ప్రజల్లోకి వెళ్ళారు కదా, వెళ్ళాలి కూడా. ఇప్పుడు ఎవరు జనసేన తీసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఘోర పరాజయం పొంది ఒకే ఒక సీట్ తోటి ఉన్నప్పుడు కూడా అతను సిగ్గుపడకుండా వెళ్ళాడు కదా. ఎందుకంటే మీరు రాజకీయాల్లో మీ మనుగడ కొనసాగాలంటే మీరు ప్రజల్లోనే ఉండాలి. మీరు మంచి జరిగినా చెడు జరిగినా మీదే బాధ్యత. ఎందుకంటే మీరు ప్రజలకి ఓకే, మీరు నన్ను ఎన్నుకోలేదా, నాకు పదవి ఇవ్వలేదా, నాకేం పర్వాలేదు, నేను మీకు సేవ చేయడానికి ఉన్నాను. ఇప్పుడు లోకేష్ మంగళగిరిలో 91,000 మెజార్టీ వచ్చింది అంటే పైచిలకు, అదే కదా రీజను. 5 ఏళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళాడు, కనీసం 4-5 సార్లు వెళ్ళాడు. అంటే ఇవన్నీ కూడా ఏ నేత అయినా చేయాల్సిన పనులు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కళ్ళుగా హ్యాండ్ ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎవరు విజయసాయిరెడ్డి నిన్న రిజైన్ చేశాడు, పార్టీ వదిలేశాడు. అయోధ్య రామరెడ్డి వెళ్ళిపోయి రాజీనామా చేశారు. విజయసాయిరెడ్డిని నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు, వెళ్ళిపో అని అరిచాడు జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తుంది మనకి. అయోధ్య రామరెడ్డి కూడా ఏదో అట్లాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగచ్చు. సో మనం ఆ 4 అని మాట్లాడుకున్నాం గతంలో. ఇప్పుడు ఆ 4లో 2 అవుట్ అయిపోయారు. ఇంకా 2 ఎవరు? పెద్దిరెడ్డి ఓ పక్క, మరో పక్క బొత్స. రాయలసీమకి పెద్దిరెడ్డి, ఉత్తరాంధ్రకి మనకి బొత్స. వీళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ బీజేపీతో టచ్లో ఉన్నారని మనం గతంలోనే చెప్పుకున్నాం. పెద్దిరెడ్డి కొడుకు కూడా టచ్లో ఉన్నాడు. ఎందుకోసం అంటే అప్పుడు ఈ కేసులన్నీ బయటికి రావడం, ఏదైతే మనకి అతనెవడు నాని, పులవర్తి నాని విషయంలో వీళ్ళు వేసిన స్కెచ్లకి వాళ్ళు బతికి బట్టకట్టాక అప్పుడు అందరి దృష్టి వీళ్ళ మీద పడింది. ఆ కేసు పెద్ద విషయం అవుతుందన్నాక వీళ్ళు బీజేపీతో అంటకాగారని మనకు వచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఒక్కొక్కటి లింకులు. జగన్మోహన్ రెడ్డి ఎంత బీజేపీకి దగ్గర అవుదాం అనుకున్నా కూడా అవలేకపోతున్నాడు. ఆయన అవలేకపోతున్నాడంటే దానికి కారణం ఇప్పుడు కేంద్రానికి అవసరం కూటమి, తెలుగుదేశం అండ్ జనసేన. కాబట్టి వాళ్ళు జగన్ తోటి మరి 9.5 సంవత్సరాలు అంటకాగినట్టేగా, ఇంచుమించుగా 9.5, ఎస్పెషలీ లాస్ట్ 5 ఏళ్ళు. మరి వీళ్ళకి అన్ని తెలిసే జరిగాయిగా. మరి బీజేపీ కళ్ళు మూసుకుందా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు.
ఈరోజు ఎవరికి వాడు చాలా తెలివిగా మాకేం తెలీదు అంటే వైసీపీలో ఇలా జరుగుతోందా అని అమిత్ షా లాంటి వాళ్ళు అంటే కూడా వినటానికి కూడా విడ్డూరంగా ఉంటుంది. ఇప్పుడు అమిత్ షా మొన్న వచ్చాడు విజయవాడకి, ఇది ఉండవల్లిలో ఆయన నివాసానికి వెళ్ళారు చంద్రబాబు తోటి, విందు చేశాడు ఆయన. మరి ఆ విందులో ఏం మాట్లాడుకున్నారు? ఆ విందు తర్వాతే కదా ఎవరు విజయసాయిరెడ్డిని నన్ను రిజైన్ చేయటం అనేది. అంటే ఇందులో అమిత్ షా హస్తం ఉందా? అమిత్ షాతో మంతనాలు జరిగాయా? అది చంద్రబాబుకు కూడా తెలుసా? ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్కులు మనకి. ఇప్పుడు ఎలా ఉందంటే అండి రాజకీయం, ఏ ఇద్దరు మాట్లాడుకున్నా మీరు క్యాజువల్గా తీసుకోవడానికి లేకుండా ఉంది. ఓకే, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రాజకీయం ఎలా మలుపు తిరుగుతుంది అనేది ఎవడు చెప్పలేకపోతున్నాడు. ఎవడి స్వార్థం వాడిది, ఎవడిని వాడు తన్ని తాను రక్షించుకోవటం కోసం వాళ్ళు పావులు కదుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ విజయసాయిరెడ్డి నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలు నాకొద్దు, నేను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన అంటాడు. అయోధ్య రామిరెడ్డి నేను పార్టీకి రిజైన్ చేస్తున్నాను, నేను కూడా అసలు సన్యాసంలాగా ఆయన చేశాడు. ఇక పెద్దిరెడ్డి బొత్స ఆల్రెడీ మనం చెప్పుకున్న ఈయన టచ్లోనే ఉన్నాడు బీజేపీతోటని. అదేవిధంగా పెద్దిరెడ్డి టచ్లోనే ఉన్నాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? బికాజ్ ఇంకా మిగిలింది ఎవరున్నారండి? మహా అయితే సజ్జల దూరం పెట్టాడు. ఇంకా చెవిరెడ్డి ఉండి కూడా ఏం ప్రయోజనం? ఏం చేస్తాడు ఈయనకి? ఈయన కేసులు ఏమన్నా మాఫీ చేయించగలడా? ముందు చెవిరెడ్డికే దిక్కు ఉండాలి కదా. ఇప్పుడు ఆయన అరవగళ్ళు తప్ప చెవిరెడ్డి ఈ రకంగా అంటే వ్యూహాలు పన్నలేడు కదా. ఇంకా మిగిలింది ఎవరున్నారు అతనికి? జగన్మోహన్ రెడ్డికి నిజంగా చెప్పాలంటే గట్టిగా భారతీరెడ్డి ఆయనే మిగిలారు. సొంత తల్లిని పంపించేశాడు. ఇప్పుడు దగ్గరున్న ఆవిడ ఒకటే, ఆవిడ మనసు కూతురుతోటే ఉంది. ఇక సొంత చెల్లిని పంపించేసి. సో వైసీపీలో మిగిలినటువంటి బొత్స సత్యనారాయణ గారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు కనుక వైసీపీని వీడితే ఇక వైసీపీ పార్టీయే మూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటారా? ఖచ్చితంగా. ఇంకా వైసీపీకి అప్పుడు ఏముందండి, ఉనికే లేదు కదా. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఈ కేసులు కనుక మొదలయ్యాయంటే ఇప్పుడు కేంద్రం కూడా మన సీరియస్ అయింది అని అమిత్ షా మాట్లాడాడు కదా. ఫస్ట్ టైము ఆయన జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల గురించి మాట్లాడాడు, అవన్నీ మాట్లాడాడు కదా. రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని నమ్ముకునే పార్టీని స్థాపించాడా? ఇప్పుడు ఆ ఇద్దరిని నమ్ముకునే ఇప్పుడు పార్టీని కూడా నడిపిస్తున్నాడా అంటే ఏం చెప్తారు? ఏమండి, అతను నమ్ముకున్న తన్ని తానే నమ్ముకుని పార్టీ పెట్టాడు, అంతవరకు ఓకే. నేను ఒంటరిగా పోరాటం చేస్తా అన్నాడు, మడమ తిప్పనన్నాడు, మాట తప్పనన్నాడు, పార్టీ పెట్టాడు, ఒప్పుకుంటాం. కానీ పార్టీ నడపడంలో ఆయన కొంతమందిని అంటే నమ్మాడు. ఆ నమ్మిన వాళ్ళు ఆయన మోసం చేసినట్టే లెక్క. ఇప్పుడు పరదాలు కట్టుకుని తిరిగి ఆ కళ్ళకి గంతలు కట్టుకుంటే ఇలాగే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి లాగే ఉంటుంది. నువ్వు ఇంత ధైర్యంగా పార్టీ పెట్టిన వాడివి, నువ్వు ఎందుకని సొంత నిర్ణయాలు తీసుకోలేదు? నువ్వు ఎందుకు ఐపాక్ మీద ఆధారపడ్డావు? ఒకసారి ఐపాక్ మీద ఆధారపడ్డావు, సరే నీ చెల్లెలు పాదయాత్ర చేసింది, 16 నెలలు నువ్వు జైల్లో ఉన్నావు, తర్వాత నీ బాబాయిని హత్య, నారాసుర రక్త చరిత్ర, నీకు ఇవన్నీ కలిసి నిన్ను ఒక ముఖ్యమంత్రిని చేశా. ఇందులో నీ ప్రతిభ ఏమీ లేదు చెప్పాలంటే. నీ ప్రతిభ పార్టీ పెట్టడం వరకే. కానీ నువ్వు పార్టీ పెట్టాక దాన్ని నిలుపుకోవడంలో నువ్వు విఫలమయ్యావు. సరే విఫలమయ్యావయ్యా, ఓడిపోయావు. ఓడిపోయాక నువ్వు ప్రజల్లో ఇంతవరకు ఒక్కసారైనా వెళ్ళావా? నువ్వేం చెప్పావు? కమిటీలు వేస్తాము, నియోజకవర్గాల్లో మీరందరూ తిరగండి అన్నాడు తప్ప నేను వస్తాను మీ వెంట ఉంటాను అని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వలేదు. కాబట్టి అతను అన్ని రకాలుగా ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు నేను నిజంగా నాయకుడు అయ్యి ఉంటే కోడికత్తి శ్రీను విషయంలో వెళ్ళి అతను వెళ్ళాలి కదా. నువ్వు కోర్టుకు వెళ్ళి నువ్వు డబ్బు కట్టాలి కదా. నీకెందుకు సిగ్గు? నువ్వు ఇన్ని తప్పులు చేసి, ఇన్ని అక్రమాలు చేసి, ఇన్ని చేశాక కూడా నువ్వు మనీ లాండరింగ్ చేసి, మరి ఇవన్నీ చేయడానికి లేని సిగ్గు నువ్వు ఒక మంచి మనిషిని విడిపించడానికి నీకు కష్టం వచ్చిందా? నేను అనేది ఏంటంటే నువ్వు నాయకుడిగా విఫలమయ్యావు, ప్రజల మనిషిగా కూడా విఫలమయ్యావు. ఈరోజు పార్టీ పరంగా కూడా నిన్ను నమ్ముకుని ఎవడో ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రోజా ఉంది, రోజాకి గత్యంతరం లేక ఉంది. కొడాలి నాని ఉన్నాడు, ఇప్పుడు నోరు ఏమైపోయింది? ఇప్పుడు పేరుని నాని ఏమైపోయాడు? కేసులో ఇరుక్కున్నాడు కదా. అంటే నిన్ను నమ్ముకుని నోరు పడేసుకున్న వాళ్ళందరూ అది స్వయంకృత అపరాధమా, నిన్ను నమ్ముకుని వాళ్ళు అవినీతి చేశారా, అక్రమాలు చేశారా, అది మనకు అనవసరం. కానీ ఎవడూ కూడా సుఖంగా లేడు. పార్టీలో ఇవాళ ఇతను నిజాయితీ గల నాయకుడు, నిబద్ధత గల నాయకుడు అని ఒక్కళ్ళు కూడా లేరండి. అర్థమైందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోయాడు పార్టీ పరంగా. పార్టీ కూడా ఇంక మూసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.